హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 23ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్కి రాత్రి ఏం జరిగిందో ప్రతి ఒక్కటి గుర్తు రావడం వల్ల అబ్బా ఏం చేశాను రా బాబు నేను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా సూక్ అయితే రిప్లై ఇస్తుంది, నేను త్వరగానే వచ్చేస్తాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి. ఇంకా మెసేజ్ పెట్టాక అన్ని మెసేజ్లు అయితే చూస్తుంది. దాంట్లో మింగ్ మెసేజ్ కూడా ఉంటుంది అన్నమాట. నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర ఉన్నావని చెప్పి లీలీ చెప్పింది. సరే జాగ్రత్తగా పడుకో, త్వరగా పడుకో, ఏమీ ఆలోచించుకొని చెప్పి మింగ్ అయితే మెసేజ్ పెడుతుంది. ఇంకా మింగ్ మెసేజ్ చూసాక హీరోయిన్ అయితే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది అనమాట. స్లిప్పర్స్ ఏమో చేతిలో పట్టుకొని హీరో ఏం చేస్తున్నాడో చూసేసరికి హీరో ఫోన్ మాట్లాడతాడు. ఇంకా హీరోకి తెలియకుండా వెళ్ళిపోవాలని చెప్పి సైలెంట్గా అయితే అనుకుంటుంది అనమాట. ఇంకా అలా సౌండ్ లేకుండా చెప్పులు తీసేసి మరీ సైలెంట్గా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడే హీరోయిన్ డోర్ తీయాలని చెప్పి అనుకునేసరికి అప్పుడే అక్కడికి అసిస్టెంట్ ట్యాంగ్ అయితే డోర్ నాక్ చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ చూసిన వెంటనే సీన్ అంతా అర్థమైపోతుంది. ఏంటి మేడం మీరు ఇక్కడ అని చెప్పి అడిగేసరికి నేను ఇప్పుడే వెళ్ళాలి, నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ అసిస్టెంట్ ట్యాంక్ అయితే చూస్తాడు. హీరోయిన్ కాలికి చెప్పులు లేకపోవడం కూడా. ఇంకా అసిస్టెంట్ ట్యాంక్కి ఏం జరిగిందో అంతా అయితే అర్థమవుతుంది అనమాట. ఇంకేమీ తెలియనట్టు లోపలికి అయితే నవ్వుకుంటూ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా హీరోకి అయితే చెప్తాడనమాట, యాక్చువల్గా నాకు డోర్ ఓపెన్ చేసింది హీరోయిన్నే. ఇంకా హీరోయిన్కి ఏదో పని ఉందని చెప్పడంతో తనైతే వెళ్ళిపోయింది అనగానే హీరో అయితే ఏమీ మాట్లాడుకుంటా సీరియస్గా అయితే ఫేస్ పెడతాడు. ఇంకా రిపోర్ట్ అనేది హీరోకి అయితే ఇచ్చేసరికి హీరో కూడా రిపోర్ట్ అనేది చూసి సరే అయితే నేను ఇదంతా చూశాను అని చెప్పి రిపోర్ట్ అనేది ఇచ్చేస్తాడనమాట. ఇంకా అసిస్టెంట్ ట్యాంక్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే మన హీరో అయితే హీరోయిన్ మెసేజ్ చేద్దామని చెప్పి చూస్తాడు. కానీ హీరోయిన్ ఏ మెసేజ్ పెట్టదనమాట. ఇంకా హీరో అయితే ఎందుకు పెట్టలేదు అని చెప్పి ఆలోచిస్తూ అయితే ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే వెళ్తూ ఉంటే ఇక్కడ లీ అయితే పిలుస్తుంది అనమాట గుడ్ మార్నింగ్ అని చెప్పి. కానీ హీరోయిన్ అయితే వినిపించుకోకుండా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా లీకి కూడా అంతా అర్థమైపోతుంది అనమాట. ఇంకా లీ పరిగెట్టుకొని వచ్చి ఎక్కడికి ఆగు అని చెప్పి అంటది. ఇంకా డోర్ అనేది వేసేసి నిజం చెప్పే, రాత్రి ఏం జరిగింది, నిజాయితీగా నిజం చెప్పు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అయితే ఏమీ చెప్పదన్నమాట. ఇంకా చెప్పకపోయేసరికి నిన్న వేసుకున్న బట్టలు వేసుకున్నట్టే వచ్చేసావు, ఏం జరగలేదా, ఏం జరిగిందో చెప్పొచ్చు కదా అంటే నేను నా ఫ్రెండ్ దగ్గర ఉన్నానే అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి లీలీ అయితే అంటది, ఫ్రెండా, నాకు తెలిసిన ఫ్రెండా లేకపోతే తెలియని ఫ్రెండా, అమ్మాయా అబ్బాయా, నేను కాకుండా మింగ కాకుండా నీకు అంత బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా, నాకు జెల్సీగా ఉంది అనగానే రాత్రి నేను హీరోతో ఉన్నాను అని చెప్పి హీరోయిన్ అయితే చెప్పేస్తుంది అనమాట. ఆ మాటకి ఇక్కడ మింగ్ అయితే అంటది, మంచిదే కదా అని చెప్పి చాలా మంచి పని చేసావు తనతో ఉండనగానే ఇక్కడ హీరోయిన్ అయితే మంచి పని కానీ నాకు అర్థం కావట్లేదే అనగానే హీరోని ఎప్పుడు డిన్నర్కి ఇన్వైట్ చేస్తావు, మా అందరికి ఎప్పుడు పరిచయం చేస్తావు అని చెప్పి లీలీ అనేసరికి హీరోయిన్ అయితే అంటది అనమాట, లీలీ మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందని నువ్వు అనుకుంటున్నావు అది చెప్పు అని అడగగానే ఇక్కడ లీలీ అయితే అంటది, ఏం రిలేషన్షిప్ ఉంటుంది, లవ్ రిలేషన్షిప్పే కదా మీ ఇద్దరి మధ్య ఉంది అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటదన్నమాట, అవునా, కానీ నాకు ఇప్పటి వరకు తను లవ్ యూ అని కూడా చెప్పలేదే, నాకు ఏ ప్రపోజల్ కూడా చేయలేదు అని చెప్పి అంటది హీరోయిన్. ఆ మాటకి లిల్లీ అంటది, నువ్వు ఇంకా స్కూల్ డేస్లో ఉన్నావా ఏంటి, మోకల మీద కూర్చొని గిటార్ వాయించి ఫ్లవర్ బుకే అనేది ఇచ్చి నీకు ప్రపోజ్ చేయాలా, అలాంటి ప్రపోజల్స్ అన్నీ చాలా సిల్లీగా ఉంటాయి అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ కూడా నవ్వుకుంటుందన్నమాట. అయినా నాకు ఎప్పుడో తెలుసు తనకి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని, కానీ ఇప్పటి వరకు ఆ ఫీలింగ్స్ని బయట పెట్టుకోకుండా దాచాడు, ఎందుకు అనేది రీజన్ నాకు తెలియదు అని చెప్పి ఇక్కడ లీలీ అయితే అంటది హీరోయిన్తో. ఇదంతా విన్న హీరోయిన్ అయితే అంటది, కానీ మా ఇద్దరి మధ్య జరిగింది చాలా ఫాస్ట్గా జరిగిపోయిందని నాకు అనిపిస్తుంది, నాకు అసలు ఏం చెయ్యాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదే అనగాని లీలీ అయితే అంటది, నీకెంత టైం కావాలంటే అంత టైం అనేది తీసుకో అని చెప్పి అంటదన్నమాట. హీరో చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వచ్చేస్తాడనమాట. మన హీరో కూడా ఏమీ అర్థమవుదు హీరోయిన్ అసలు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి. ఇంకా వెంటనే హీరోయిన్ ఫ్లోర్కి వెళ్ళాలని చెప్పి లిఫ్ట్ బటన్లో హీరోయిన్ ఫ్లోర్ అయితే క్లిక్ చేస్తాడు. అసిస్టెంట్ ట్యాంక్కి అంతా అర్థమైపోతుంది అనమాట. ఇంకా హీరోయిన్ ఫ్లోర్కి వెళ్ళగానే అక్కడ సూ అయితే ఉంటాడు. మీరు హీరోయిన్ కోసం వచ్చారా, తను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందే అని చెప్పి సూ చెప్పగానే ఎక్కడికి వెళ్ళింది తను అని చెప్పి హీరో అయితే అడుగుతాడనమాట. ఆ మాటకి ఇక్కడ అయితే సూ చెప్తాడు, తను బిజినెస్ ట్రిప్కి వెళ్ళింది, అది కూడా హోమ్ టౌన్కి వెళ్ళింది, ఏదో పని ఉందంట హోమ్ టౌన్లో, కొంచెం బిజినెస్ గురించి కూడా డీల్ చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి అంటాడనమాట. సరే తను వచ్చినప్పుడు ఒకసారి నా దగ్గరికి రమ్మని అయితే చెప్పు అని చెప్పి హీరో అనగానే సూ కూడా సరే అంటాడు. ఇక్కడ మనకి స్మైలీని చూపిస్తారు. స్మైలీ అయితే అంటాడనమాట, మార్నింగే నన్ను కలవాలని చెప్పి అనుకున్నావు, ఏం జరిగింది అసలు అని చెప్పి అంటాడు. నీకు ఎమోషనల్గా ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటి అని అడగగానే మన హీరో అయితే చెప్తాడు, అసలు అమ్మాయిలు ఏం ఆలోచిస్తారో వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా మన వల్ల కావట్లేదు, ముఖ్యంగా వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా గెస్ చేయలేకపోతున్నాను అని చెప్పి హీరో
అనగానే ఇక్కడ స్మైలీకి అర్థమవుతుంది, నువ్వు మాట్లాడేది హీరోయిన్ గురించే కదా అని చెప్పి, అయినా మీ ఇద్దరిని నేను వదిలేసి వెళ్ళిపోయాక ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య, అది చెప్పు నాకు ముందు అని చెప్పి హీరోని అడగగానే మన హీరో అయితే ఏమీ మాట్లాడుకుంటా స్మైలీ వంక ఒక లుక్ అయితే ఇస్తాడనమాట. ఇంకా లుక్ని చూసిన వెంటనే ఇక్కడ స్మైలీకి అయితే ఫుల్ స్టోరీ అంతా అర్థమైపోతుంది. హీరో ముఖం చూసి తను నన్ను అవాయిడ్ చేస్తుందిరా అని చెప్పి హీరో అయితే చెప్తాడు స్మైలీకి. ఇంకా స్మైలీ అయితే అంటాడనమాట, అది అవాయిడ్ చేయడం కాదురా బాబు, నువ్వు అర్థం చేసుకోవాలి తను సిగ్గుపడుతుంది, అయినా మీరిద్దరూ ఇంటిమేట్ అయ్యారు, తనకి కొంచెం టైం అనేది కావాలి కదా, ఇలాంటి టైం అప్పుడే అమ్మాయిలు కొంచెం కంగారు పడి సిగ్గుపడతారు, అప్పుడు నువ్వు తనకి కొంచెం స్పేస్ అనేది ఇవ్వాలి అని చెప్పి ఇక్కడైతే స్మైలీ చెప్తాడనమాట. ఇంకా స్మైలీ మాటలు హీరో కూడా అర్థం చేసుకుంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే ఏరోప్లైన్లో ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ హీరో అయితే మెసేజ్ పెడతాడు, జాగ్రత్తగా వెళ్ళు, హ్యాపీ జర్నీ అని చెప్పి. ఈ మెసేజ్ అయితే హీరోయిన్ చూస్తుంది కానీ ఏ రిప్లై అయితే ఇవ్వదన్నమాట. ఇంటికి వచ్చాక కూడా హీరో పెట్టిన మెసేజ్ అయితే చూస్తూనే ఉంటుంది హీరోయిన్ అయితే, కానీ రిప్లై అనేది ఇవ్వదన్నమాట. ఇక్కడ మన మింగ్ అయితే పియానో అనేది చాలా బాగా వాయిస్తూ ఉంటే ఇదంతా దూరం నుంచి లూ అయితే చూస్తాడనమాట. ఇక్కడ లూ వాళ్ళ మదర్ అయితే మింగ్తో అంటారు, నువ్వు నాకు మ్యూజిక్ అనేది చాలా బాగా నేర్పించేవమ్మా, నువ్వు నేర్పించిన మ్యూజిక్తో నేను చాలా అవార్డ్స్ అనేవి గెలుచుకున్నా, చూసావా నాకు సర్టిఫికెట్ కూడా వచ్చింది అని చెప్పి లూతో అయితే చూపిస్తారన్నమాట. వాళ్ళ అమ్మగారు ప్రౌడ్గా, లూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా లూ వాళ్ళ అమ్మగారు అయితే ఇక్కడ మింగ్ని పొగిడేస్తూ ఉంటారు, నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో నాకు తెలియదు కానీ పెళ్లి చేసుకున్నవాడు చాలా అదృష్టవంతుడు తెలుసా అని చెప్పి మింగ్ని అనేసరికి మింగ్ మాత్రం లూ వంక చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా లూ కూడా మింగ్ వంక అయితే అలా చూస్తూనే ఉంటాడు. వీళ్ళిద్దరిలో చూసుకోవడం అనేది లూ వాళ్ళ అమ్మగారు అయితే చూస్తారు. ఇంకా లూ వాళ్ళ అమ్మగారితో మింగ్ అయితే ఇలా చెప్తుంది, ఆంటీ చాలా లేట్ అయిపోయింది, నేను ఇప్పుడైతే వెళ్ళాలి అని చెప్పి అనగానే, అమ్మ చాలా నైట్ అయిపోయింది ఎలా వెళ్తావు అని చెప్పి అంటారన్నమాట వాళ్ళ అమ్మగారు. ఇదంతా విన్న లూ అయితే నేను డ్రాప్ చేస్తాను నిన్ను అని చెప్పి అంటాడు. ఇంక ఇదంతా చూసిన మింగ్ అయితే ఇంకా ఏమీ అనలేక సరే అయితే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి అంటారు. ఇక్కడ ఇద్దరు అయితే ఒకరి కాలు ఒకరు తొక్కేసుకుంటారన్నమాట. ఇక్కడ మింగ్ కాలికి డస్ట్ ఎక్కడ అంటుపోయిందని చెప్పి లూ అయితే తుడిచేస్తూ ఉంటాడు. ఇలా తుడడం అనేది మింగికి బాగా నచ్చి ఇంకా లూకి అయితే ఫుల్గా ఇంప్రెస్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇంకా లూ వంకలా చూస్తూ ఉంటుంది. ఇంకా వెళ్దామా అని చెప్పి సిగ్గుపడుతూ అడుగుతుంది. ఇంకా లూ కూడా సరే అని చెప్పి అంటాడనమాట. మన హీరోయిన్ మాత్రం హీరో గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. హీరో ఇచ్చిన నెక్లెస్ అనేది చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకంతా తలుచుకుంటుంది నైట్ ఏం జరిగిందో ప్రతి ఒక్కటి. మన హీరో కూడా సేమ్ అంతే హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ స్మైలీ చెప్పిన మాటలు అయితే గుర్తొస్తాయన్నమాట. ఏంటంటే తనకి కొంచెం స్పేస్ కావాలరా, నువ్వు ఇవ్వాలి, ఎందుకంటే తను సిగ్గుపడుతుంది అని చెప్పి. ఇదంతా గుర్తు తెచ్చి హీరో కూడా హీరోయిన్కి మెసేజ్ చేయడు. అలా పడుకున్నప్పుడు కూడా ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూనే ఉంటారన్నమాట. హీరో అయితే ఆఫీస్లో ఉన్నప్పుడు ఇక్కడ హీరో అసిస్టెంట్ అయితే వచ్చి, మేడం ఆఫీస్కి వచ్చేసారంట సార్ అని చెప్పి హీరోకి అయితే చెప్తాడనమాట. ఆ మాట విన్న హీరో అయితే అంటాడు, హీరోయిన్ వాళ్ళని స్ట్రాటజీ ప్లాన్ అనేది తీసుకురమండి, ఇప్పటి వరకు నా దగ్గరికి తీసుకురావలేదు అని చెప్పగానే అతను కూడా సరే చెప్తానని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ అయితే బుకే అనేది పట్టుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది. హీరోయిన్ యొక్క ఆమె అయితే బ్రతిమాలుతుంది కదా, నాకు ఆపరేషన్ చేయించండి అని చెప్పి. ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకైతే బుకే అనేది ఇస్తుందన్నమాట. ఇంకా ఆమెని కూర్చోబెట్టి చూసేసరికి అక్కడ తన హస్బెండ్ అయితే బాధ్యత లేకుండా ఉంటాడు. ఇంకా ఆమె అయితే చెప్తుంది తిన నా హస్బెండ్ అని హీరోయిన్కి. ఇంకా హీరోయిన్ అయితే చూసేసరికి అతని కాలు అయితే సరిగ్గా వర్క్ చేయదన్నమాట. ఇదంతా హీరోయిన్ అయితే గమనిస్తూ ఉంటుందన్నమాట. నిజంగా వర్క్ చేయదా అన్నట్టు. ఇంకా అతను అయితే అంటాడు, నా కాలు సరిగ్గా పనిచేయదు, నేను ఒక్కడనే పని చేసుకోలేను కదా, నా భార్యకి అయితే ఆపరేషన్ అయ్యింది, తను వ్యవసాయం పనులు చేయొచ్చా అని చెప్పి అడుగుతాడనమాట. ఎంత త్వరగా చేయొచ్చో చెప్పగలరా అని అడిగేసరికి యాంచంకి హీరోయిన్కి అయితే ఏమీ అర్థమవుదు, ఎందుకంటే తను అలా మాట్లాడుతున్నాడని. యాక్చువల్గా ఆపరేషన్ అయిన వాళ్ళు వెంటనే ఎలా వ్యవసాయం పనులు చేస్తారని చెప్పి అనుకుంటారన్నమాట. ఆమె మాత్రం ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి సూన్ అయితే చూపిస్తారు. సూ అయితే అంటాడనమాట హీరోయిన్తో, స్ట్రాటజీ ప్లాన్ గురించి చాలా బాగా రాసావు, చాలా అంటే చాలా బాగుంది, ఇది గనక హీరో చూసాడంటే వెంటనే అప్రూవల్ అయితే చేసేస్తాడు, వెళ్ళి చూపించు అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట సూ అయితే. కానీ మన హీరోయిన్ మాత్రం, నేను అదే చెప్తున్నా, స్ట్రాటజీ ప్లాన్ చాలా బాగుంది కాబట్టి నువ్వే హీరో దగ్గరికి వెళ్ళి చూపించాలి అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న వెంటనే ఇక్కడ సూకి అయితే మతిపోతుంది. హే నువ్వు నాతో జోక్ చేస్తున్నావు కదా, నీకు తెలుసు కదా నేను వెళ్ళనని, అసలే వాడిని చూస్తే నాకు భయం అని చెప్పి అనగానే, ఇది చూసావా ఈ ఇన్విటేషన్ మనకైతే వచ్చింది, నేనైతే ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ మన కంపెనీ గురించి అడ్వర్టైజ్ ఇవ్వాలి అండ్ స్పీచ్ కూడా ఇవ్వాలి, ఒకవేళ గనక నేను ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్ళాను అనుకో, నువ్వు స్పీచ్ అనేది ఇవ్వాలి అక్కడికి వెళ్ళి అండ్ అడ్వర్టైజ్ చేయాలి మన కంపెనీని, లేదు హీరో దగ్గరికే వెళ్ళి ఇది చూపిస్తానంటే చెప్పు, నేనైతే స్పీచ్ అంతా రెడీ చేసుకుంటాను అని చెప్పి అంటదన్నమాట. ఈ మాటలంతా విన్న సూ అయితే, వద్దులే నాకు ఇలాంటి స్పీచ్లు గీచ్లు నా వల్ల కాదు కానీ నువ్వే స్పీచ్ అనేది రెడీ చేసుకో, నేను వెళ్ళి హీరోకి చూపిస్తాను కదా, నాకేం భయం లేదు, నేను వెళ్తాను అని చెప్పి అంటాడనమాట. అసిస్టెంట్ ట్యాంగ్ అయితే హీరో దగ్గరికి వచ్చి యాంచన్ కంపెనీ నుంచి ఒకరు వచ్చారు అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో అయితే హీరోయినే వచ్చిందని చెప్పి
వెంటనే కాలు మీద కాలేసుకుని దర్జాగా అయితే ఉండేసరికి ఇక్కడ అసిస్టెంట్ ట్యాంగ్ అయితే అంటాడనమాట, వచ్చింది హీరోయిన్ అయితే కాదు సూ అని చెప్పి అంటాడు. వెంటనే మన హీరో మూడ్ అనేది ఆఫ్ అయిపోయి రమ్మని వాడిని అని చెప్పి లోపలికి రమ్మంటాడు. ఇంకా సూ అయితే ఇక్కడ స్ట్రాటజీ ప్లాన్ రిపోర్ట్ అనేది ఇస్తాడనమాట. మన హీరో కూడా ప్లాన్ అనేది తీసుకొని ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాడు. సూ అయితే చాలా దూరంగా కూర్చుంటాడనమాట హీరోకి. హీరోయిన్ ఎక్కడుంది, రాలేదా, ఏమైనా పనుందా అని హీరో అడిగేసరికి ఇక్కడ సూ అయితే చెప్తాడనమాట, హీరోయిన్ స్పీచ్ అయితే ప్రిపేర్ చేస్తుంది, తనకి ఇన్విటేషన్ అనేది వచ్చిందంట లీడింగ్ ఎంటర్ప్రైజెస్ గురించి. సో అక్కడ స్పీచ్ ఇవ్వాలి కాబట్టి స్పీచ్ అనేది ఇవ్వడానికి అయితే రెడీ అవుతుందని చెప్పగానే హీరో అయితే సరే, ఇక్కడ రిపోర్ట్ అనేది చాలా బాగుంది అండ్ స్ట్రాటజీ ప్లాన్ కూడా అద్భుతంగా ఉంది, వెళ్లే ముందు అయితే నా అసిస్టెంట్ని ఒకసారి లోపలికి రమ్మని అయితే చెప్పు అని చెప్పి సూకి అయితే చెప్తాడు. సూ కూడా సరే అని చెప్పి అసిస్టెంట్ని అయితే లోపలికి పంపుతాడు. బాస్ మీరు నన్ను పిలిచారంట ఏంటి అని చెప్పి అసిస్టెంట్ ట్యాంగ్ వచ్చేసరికి మన హీరో అయితే అడుగుతాడనమాట, మనకి ఏమైనా ఇన్విటేషన్ అనేది వచ్చిందా లీడింగ్ ఎంటర్ప్రైజెస్ గురించి అని చెప్పి అడగగానే ఇక్కడ అసిస్టెంట్ ట్యాంగ్ అయితే అంటాడనమాట, హా బాస్ వచ్చింది, కానీ నేనే రిజెక్ట్ చేసేసాను, మీకంత పని ఏమి ఉండదు కదా అక్కడికి వెళ్ళే అంత అని చెప్పి అంటాడనమాట. ఇది వినగానే ఓహో రిజెక్ట్ చేసేసావా అని చెప్పి హీరో ముఖం మార్చేస్తాడు. ఇదంతా గమనించిన అసిస్టెంట్ ట్యాంగ్ అయితే మనం అడిగితే మళ్ళీ ఇన్విటేషన్ అనేది పంపుతారు, అడగమంటారా అని చెప్పి అనేసరికి హీరో కూడా సరే అడుగు వెళ్దాం మనం కూడా అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా తను కూడా సరే అని చెప్పి బయటికి అయితే వెళ్ళిపోతాడనమాట అడుగుతానని చెప్పి. ఇంకా ఇలా వెళ్ళాడో లేదో అసిస్టెంట్ టైం మన హీరో ముఖం అయితే మాడిపోయేది కాస్త మెరిసిపోతూ ఉంటుంది అనమాట. హీరోయిన్ని కలవచ్చు ఇలా అయినా అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ అయితే స్పీచ్ అనేది రెడీ చేసుకుంటుంది. అది కూడా హీరో షాంఘైలో అయితే స్పీచ్ ఇస్తాడు కదా, ఆ స్పీచ్ వీడియోస్ అన్నీ చూసి హీరోయిన్ అయితే నోట్బుక్లో నోట్ చేసుకుంటుంది అనమాట, ఏ ఫార్మేట్లో స్పీచ్ అనేది ఇవ్వచ్చు అని చెప్పి. ఇలా స్పీచ్ ఇచ్చినప్పుడే హీరోయిన్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాడు కదా, అదే మీటింగ్లో ఆ వీడియో కూడా క్లిప్ అనేది ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది చూసిన హీరోయిన్కి వెంటనే అయితే హీరోతో జరిగిన మూమెంట్స్ అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఆ నైట్ ఏం జరిగిందో ప్రతి ఒక్కటి ఇది తెలుసుకుని మన హీరోయిన్ అయితే అబ్బా ఇదే గుర్తొస్తుంది ఏంటే బాబు 10 సార్లు అని చెప్పి అనుకుంటుంది. కానీ మన హీరోయిన్ మాత్రం ఆ ఆడియో అంతా మ్యూట్ చేసేసి హీరో వంక చూస్తూనే ఉంటుంది అన్నమాట. అలా రోజంతా హీరోని అయితే చూస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా మన హీరోయిన్ కూడా కొన్ని ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నెక్స్ట్ డే మీటింగ్కి అయితే వెళ్తారన్నమాట. ఇంకా అక్కడికి హీరో కూడా వస్తాడు. ఇంకా ఇద్దరు బదురు అయితే వస్తారన్నమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది మీరేంటి ఇక్కడ అని చెప్పి. కానీ మన హీరో అయితే అప్పుడే చూస్తాడు హీరోయిన్ మెడలో తన వేసిన చైన్ అనేది లేదు అని చెప్పి. ఇది చూసిన వెంటనే హీరో అయితే కొంచెం డల్ అనేది అయిపోతాడనమాట. ఇంకా అలా డల్ అయిపోయి హీరోయిన్తో అయితే ఇలా అంటాడు, నేను ఇక్కడికి రాకూడదా ఏంటి అని చెప్పి అడిగిన వెంటనే హీరోయిన్ అయితే అంటది అలా ఏమీ కాదు అని చెప్పి అనగానే ఏంటి నీ చేతిలో ఏముంది అని అడగగానే స్పీచ్ అని చెప్పి అంటదన్నమాట. నువ్వెందుకని నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పి అడగగానే నేనేమి మిమ్మల్ని అవాయిడ్ చేయట్లేదు కదా అని చెప్పి హీరోయిన్ అంటది. ఆ మాటకి హీరో అయితే అంటాడు అలాగైతే స్ట్రాటజీ రిపోర్ట్ కోసం ఎందుకని నువ్వు సూన్ పంపావు నువ్వు రాకుంటా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి ఎందుకంటే నేను స్పీచ్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాను, అందుకే నేను అక్కడికి సూన్ అయితే పంపాను, దానికి మించి ఏమీ లేదు అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న హీరో అయితే సరే ఒకసారి ఆ స్పీచ్ అనేది నాకు ఇవ్వు ఎలా ఉందో నేనైతే చూస్తాను అని చెప్పి హీరోయిన్ చేతుల్లో నుంచి ఆ స్పీచ్ అయితే తీసుకుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా ఇస్తుందన్నమాట. ఇంకా హీరో అయితే స్పీచ్ అంతా చూసి చాలా బాగా చేసావు అని బాగుంది కూడా, కానీ స్టైల్ ఎక్కడో కానీ నాకు తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తుంది, ఎవరి స్టైల్ని ఫాలో అవుతున్నా అని అడగగానే హీరోయిన్ అయితే స్పీచ్ తీసేసుకొని ఏమీ లేదు అని చెప్పి అంటదన్నమాట. కానీ మన హీరో అయితే చెప్తాడు స్పీచ్ నోట్కి వచ్చినట్టయితే చెప్పకూడదు, మనస్ఫూర్తిగా మనం ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నామో అదైతే చెప్పాలి, ఏదైనా మన హార్ట్లో నుంచి రావాలి, అదైతే గుర్తుపెట్టుకో అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. హీరో అయితే అడుగుతాడు ఈ స్పీచ్ అంతా అయిపోయాక నువ్వు ఫ్రీగానే ఉంటావు కదా అని చెప్పి అడగగానే హీరోయిన్ అయితే ఎందుకు అని చెప్పి అంటది. మన ఇండస్ట్రీకి సంబంధించిన కొందరితో అయితే మీటింగ్ అనేది ఉంది, వాళ్ళు నన్ను డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారు, నువ్వు కూడా వస్తే నేను కూడా తీసుకువెళ్దామని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే నేను ఖాళీగానే ఉన్నాను నేనైతే వస్తాను అని చెప్పి అంటది. ఇంకా హీరో కూడా సరే అయితే స్పీచ్కి రెడీ అయ్యావు కదా వెళ్ళు అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ హీరోయిన్ స్పీచ్ ఇచ్చే టైం అయితే వస్తుంది అనమాట. హీరోయిన్ అయితే ఇక్కడ అందరికీ చెప్తుంది తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో, ఎంతమంది తను క్రిటిసైజ్ చేశారో, ఎవరెవరు సపోర్ట్ చేస్తారో అన్నీ చెప్తుంది అనమాట. హీరోయిన్ చెప్పే మాటలకి ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అయ్యి అందరూ అయితే క్లాప్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా హీరో కూడా ఇంప్రెస్ అవుతారు. అలా వీళ్ళిద్దరూ అయితే కార్లో వెళ్ళేసరికి హీరోయిన్ అయితే అడుగుతుంది మీరు స్ట్రాటజీ ప్లాన్ రిపోర్ట్ అనేది చూశారు కదా, మీరు ఏమైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఇవ్వండి, నేను వాటిని మోడిఫై చేస్తాను అని చెప్పి హీరోయిన్ అనగానే మన హీరో మాత్రం ఏమీ మాట్లాడుకుంటా హీరోయిన్ వంకలా చూస్తూనే ఉంటాడనమాట. ఏమీ మాట్లాడలేదేంటి అని చెప్పి హీరోయిన్ అయితే తల అనేది పైకెత్తి హీరో వంక అయితే చూస్తుంది. మన హీరో అయితే చెప్తాడనమాట ఈ రిపోర్ట్ గురించి నీకు ఏమైనా కావాలంటే నన్ను పర్సనల్గా నెక్స్ట్ టైం అయితే మీట్ అవ్వు, నీకు పర్సనల్గానే
చెప్తాను అని చెప్పి అంటాడు. ఇదంతా విన్న హీరోయిన్ అయితే నవ్వుకుంటూ ఉంటదన్నమాట హీరో మాటలకి. ఇక్కడ వీళ్ళందరూ డైనింగ్ టేబుల్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ చాజో కూడా ఉంటాడనమాట. ఇంకా చాజో హీరో అన్న చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఉంటారు. చాజో అయితే హీరోని డ్రింక్ చేయమని అడిగితే హీరో మాత్రం లేదు నేను కాఫీయే తాగుతాను అని చెప్పి అంటాడు. ఇంకా చాజో కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ ఒక వ్యక్తి అయితే ఇక్కడ అమ్మాయిని అయితే పరిచయం చేస్తాడు. తిన పేరు షాలు అని చెప్పి. తిన కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. మీ అందరి సపోర్ట్ తినకైతే ఉండాలని చెప్పి అనడంతో అందరూ కూడా ఓకే అని చెప్పి అంటారు. ఇక్కడ చాజో అయితే అంటాడనమాట, మీరు మిస్ జీ కదా, మీరు కదా యాంగ్చంగ్ టెక్నాలజీకి సంబంధించిన డైరెక్టర్ అనగానే హీరోయిన్ కూడా అవును అని చెప్పి అంటదన్నమాట చాజోతో. ఇక్కడ ఉన్న పర్సన్ అయితే మీరేమీ తాగట్లేదేంటి, కొంచెం మీరు ఈ డ్రింక్ అనేది తాగొచ్చు కదా అని హీరోయిన్ బలవంత పెట్టడంతో హీరోయిన్ అయితే నేను వైన్ తాగుతానని చెప్పి అందరికీ చేసి చెప్పి వైన్ అనేది తాగుతుంది. అప్పటికి హీరోయిన్ వైన్ తాగడం హీరోకి ఇష్టం ఉండదు. ఇక్కడ ఈయనైతే అంటాడనమాట, ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మేమందరం డ్రింక్ చేస్తున్నాం కానీ మీరు డ్రింక్ చేయకపోతే అసలు బాగోదు కదా, చాజో లాంటి పెద్దవాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు, అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే మీరు డ్రింక్ అనేది తాగాల్సిందే అని చెప్పి బలవంత పెడతారు. కానీ మాటలన్నీ హీరోకి అస్సలు నచ్చమాట, కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.